బేసికల్గా ఈ కంట్రోల్ రూమ్ అనేది ఒక మీడియా సెంటర్ లాగా, అదేవిధంగా ప్రతిరోజు మేము చేసే కార్యక్రమాలు మీకు వివరించడానికి కోసం ఏ విధంగా జనసేన పార్టీ సమిష్టి నాయకత్వంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసుకుంటూ మార్చి 14వ తారీఖున చిత్రాడలో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించబోయే సభ గురించి అనుక్షణం పర్యవేక్షించడానికి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం అందించడానికి. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి 2014 నుంచి పార్టీ కోసం జెండా మోసిన మా జన సైనికులు, వీర మహిళలు ఎంతో కష్టపడి వాళ్ళు కేవలం ఈ సుదీర్ఘమైన ప్రయాణం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్ముకుని దేశానికి, రాష్ట్రానికి అంకిత భావంతో పనిచేయాలని యువత అద్భుతంగా ఆ రోజు నుంచి ఇప్పుడు నిలబడ్డారు. వాళ్ళందరికీ ఒక చక్కటి అవకాశం కల్పించడానికి మేమందరం కూడా కలిసి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాలు ఎన్నో అవమానాలకు గురై ఎన్నో కష్టాలు ఎదుర్కొని జనసేన పార్టీని ఇంత దూరం తన భుజాలపైన తీసుకొచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోవడానికి మొట్టమొదటిసారి జనసేన పార్టీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వాములుగా, ప్రభుత్వంలో మేము ఈరోజు భాగస్వాములుగా మాతో పాటు ఉన్న సహచర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరికీ ప్రత్యేకంగా మేము ఇది ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఇందాక పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారు చెప్పినట్టు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ నుంచి కూడా చాలామంది యువత వస్తారు. తెలంగాణనే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఆల్రెడీ రావడానికి సిద్ధమయ్యారు. ప్రతి ప్రాంతం నుంచి ఆ విధంగానే ఆసక్తిగా ఎంతో అభిమానంతో ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుంటూ వస్తున్నాం. ఎక్కడ కూడా మీరు గమనించాల్సింది స్వార్థం లేని ప్రయాణం, ప్రజల కోసం, సమాజం కోసం, అంతిమంగా భావితరాలకు ఉపయోగపడే విధంగా జనసేన పార్టీని నిర్మాణం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇంత దూరం తీసుకొచ్చారు. ఈ సందర్భంలో మాకు బాధ్యత పెరిగింది. ప్రభుత్వంలో ఉన్నాం, ప్రతి సమస్య గురించి మేము పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందించాలి. ఇది ఒక కష్టమైన పరిస్థితి, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మేము చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఈరోజు మేము పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ, శాసనసభలో జనసేన పార్టీ అభ్యర్థులు మాట్లాడుతూ దీంతోటే సరిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి, అటవీ శాఖ నుంచి చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తద్వారా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళాలి. మేమందరం కూడా ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత తెలుపుకోవడానికి, రాజకీయాల్లో నిస్వార్థం లేని ప్రయాణం చేసే వ్యక్తికి అంత అభిమానంతో ఆదరించి గెలిపించినందుకు ఈ సభని అంకితం చేస్తూ ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా మేము సిద్ధమవుతాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా వీర మహిళలకి ఏ విధంగా జనసేన పార్టీలో మహిళల విభాగం కోసం పవన్ కళ్యాణ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మహానుభావులను తీసుకుని ఉత్తేజపరుస్తూ వాళ్ళని వీర మహిళని ఒక నామకరణం చేశారు. అదేవిధంగా మహిళలకి భద్రత విషయంలో రాజీ లేని పోరాటం, లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా బలంగా ఉంటాం, ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని అనేక సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే వచ్చారు. కానీ గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈరోజు వాస్తవాలు బయటకు వస్తున్నప్పుడు ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఆందోళనే కాదు, వాస్తవంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక బాధ్యతతోటి జగన్మోహన్ రెడ్డి గారు వారి తల్లిని, చెల్లిని గౌరవించుకోవాల్సిన సందర్భాన్ని మర్చి సునీత గారిని ఏ విధంగా వేధించారో అవన్నీ కూడా వివరాలు నిన్న మేము మాట్లాడుకున్నప్పుడు చాలా ఆందోళన కలిగింది. ఎందుకంటే సహజంగా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఆ రోజు ఎన్నికల సందర్భంలో సమాచారాన్ని కప్పిపుచ్చడానికి, ప్రజల్ని తప్పుదోవ తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి పైన నిందలు మోపి ఒక ప్రయత్నం ఆ రోజు వీళ్ళు చేశారు. చివరికి సిబిఐ అధికారుల్ని కూడా రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకుండా చేశారు. నిన్న మొన్న జరిగిన సంఘటనలు, ప్రత్యేకంగా వాచ్మెన్ రంగయ్య గారి మృతిలో అనేక అనుమానాలు తావుతీస్తున్నాయి.
ఎందుకంటే ఒక హత్య జరిగిన తర్వాత క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారో మనం కొన్ని సమాచారం తెప్పించుకుంటే ఆందోళనకరంగా ఉంది. అనేక అనుమానాలు ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంది. నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, 6 హత్యలు 6 మరణాలు ఏ విధంగా జరిగిపోయినాయి అని. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రజానీకం వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఎవరైతే కీ విట్నెసెస్ ఉన్నారో, ఎవరైతే కుటుంబంలో అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చనిపోయారు ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో. దేనికోసం ఈ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, దీని వెనుక ఎవరున్నారు అనేది ఖచ్చితంగా నిర్ధారించాల్సింది ఎంతో ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని బలంగా మనం మెయింటైన్ చేయాలి, ఒక నమ్మకం కలిగించాలి, ప్రజల్లో విశ్వాసం తీసుకురావాలి. జనసేన పార్టీ నుంచి నేను చాలా బాధతో చెప్తున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు జరపాలంటే ప్రతి మీటింగ్కి థ్రెట్ వచ్చేది. ఈరోజు మీరు పలానా సభ మీరు నిర్వహిస్తే సాయంత్రానికల్లా మీ పైన దాడులు చేస్తాం. జనం సిద్ధమయ్యారని కావాలని అనేక సందర్భాల్లో భయపెట్టిస్తూ ఉండేవారు. సభ నిర్వహణ జరగకూడదని మా నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయడం, వాళ్ళపైన భౌతిక దాడులు చేయడం, కేసులు పెట్టించడం, ఒక భయాందోళన వాతావరణం సృష్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వీళ్ళు వ్యవహరించారు. అరే, ఒక పొలిటికల్ పార్టీగా జనసేన పార్టీ సిద్ధాంతాల కోసమే నిలబడతాం. పోటీ పడితే మీరు ప్రజాస్వామ్యంలో ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం పోటీ పడదాం, అభివృద్ధి గురించి పోటీ పడదాం, సంక్షేమం కోసం పోటీ పడతాం. కానీ మండల గురించి మేము ఎట్లా పోటీ పడతాం? రాజకీయాల్లో మీరు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీరు విస్మరించి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి రాష్ట్రానికి ద్రోహం చేసి వరుసగా 6 చనిపోవడం, అందులో వీళ్ళేం వృద్ధులు కూడా కాదు. అభిషేక్ రెడ్డి గారు వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. డ్రైవర్ ఆదినారాయణ ఏ విధంగా చనిపోయారో ఎవరికి తెలియదు. గంగిరెడ్డి గారు, భారతి గారి తండ్రి, 2-3 నెలలు ఆయన హాస్పిటల్లో ఉండి పాపం ఆయన పోయారు. ఏ విధంగా దస్తగిరి పైన 20 కోట్ల రూపాయలు ఇస్తామని ఒక డాక్టర్ని పంపించి జైల్లోకి అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించి క్రిటికల్ టైంలో, దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, ట్రయల్కి వెళ్ళే సమయం ముందు కావాలని ఈ విధంగా విట్నెస్లందరినీ కూడా వీళ్ళు తొలగించుకుంటూ పోతున్నారు. నేను మరొకసారి చెప్తున్నాను, నిజాయితీగా రాజకీయాల్లో మీరు ఒక ప్రయాణం చేస్తే ప్రజలు మనకి తీర్పిస్తారు, ప్రజలు మనకు ఓట్లు వేస్తారు. ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు ప్రతిపక్షాల్లో ఉండాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఎవరు కూడా మిమ్మల్ని వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించిన వాళ్ళని కుటుంబ సభ్యులతో సహా మేము బతకనివ్వమంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూడండి. ఇది ప్రజాస్వామ్యవాదులు ఏ విధంగా హత్య జరిగిందో ప్రజాస్వామ్యంలో దాని గురించి మీరందరూ కూడా ఒక ఆలోచన తీసుకురావాలి, చర్చ జరగాలి దీని గురించి. ఎంతో ఆందోళనతో నేను చెప్తున్నాను. గతంలో అనేక సందర్భాల్లో ఒక మీటింగ్ జరుపుకోవాలంటేనే మేము భయపడేవాళ్ళం. ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామంటే పార్టీ నుంచి రైతులను పోయి బెదిరించేవాళ్ళు, పొలాలు బలవంతంగా తీసుకునేవాళ్ళు. ఇప్పటంలో అయితే 22A పెట్టేసి భూములు లాక్కున్నారు. రాత్రే ఈ భూముల పైన రోడ్లు వేస్తున్నాం అని చెప్పి భయపడించారు. విశాఖపట్నంలో ప్రజావాణి జనసేన నుంచి మేము జనవాణి అనే కార్యక్రమం చేసుకుంటుంటే ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరవడానికి విశాఖపట్నం వస్తే ఆ రోజు కనీసం కారులోంచి బయటకు వచ్చి అందరికీ నమస్కారం పెట్టుకునే సంస్కారం ఉన్న మన సమాజంలో కూడా ఒక పోలీస్ అధికారి వచ్చి బలవంతంగా ఆయన్ని కూర్చోబెట్టి 3 రోజులు నానా హింసలు పెట్టారు మమ్మల్ని నోవోటెల్ హోటల్లో ఆ రోజున. అంటే ఒక క్రిమినల్ మైండ్ సెట్లో ఉన్న వ్యక్తి ఏ విధంగా వ్యవహరించాడు అనేది తెలుసుకోవాలి. ఈరోజు పరిపాలనలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకురావాలని మేము చేస్తున్న ప్రయత్నంలో చేతులు కట్టేసి ఉన్నాయి. ఆర్థికంగా చిన్నాభిన్నం చేసేసారు.
కేవలం వాళ్ళ మాధ్యమాలు ఉపయోగించుకుని కావాలని దుష్ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక పండుగ. కష్టపడి పనిచేసిన మా జన సైనికులు, వీర మహిళలు, వాళ్ళందరికీ ఒక కృతజ్ఞత భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా 11 సంవత్సరాలు పార్టీని మోసి ఇంత దూరం తీసుకొచ్చారో, పిఠాపురం ప్రజలు ఎంతో అభిమానించి నిండు మనసుతో ఆశీర్వదించి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఆయన్ని ఈ రోజున రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేశారో, మేమందరం కూడా నాయకులుగా ఒక బాధ్యతతోటి జనసేన పార్టీ జెండా ప్రతి గ్రామంలో ఎగిరే విధంగా, ప్రతి జన సైనికుడు, వీర మహిళ తలెత్తుకుని గర్వంగా పనిచేసుకునే విధంగా ఈ సభ ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు పొత్తు ధర్మాన్ని పాటించుకుని మనం ఏ విధంగా ఒక బాధ్యతతో వ్యవహరించాలి, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, వీటిపైన ఆయన మనందరికీ కూడా ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ దయచేసి ఆ సభకు హాజరవ్వండి. ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుందాం. అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ పొరపాట్లు లేకుండా మా వాలంటీర్స్ వ్యవస్థ, మా 14 కమిటీలు కూడా అహర్నిశలు కృషి చేసి అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళందరినీ గౌరవించుకుని ఒక చక్కటి కార్యక్రమం చేయడానికి సిద్ధమయ్యాం. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే, పిఠాపురం నుంచి ఒక రిసెప్షన్ కమిటీ వేస్తామంటే 250 మంది ముందుకొచ్చి మేము నిలబడతాం వాలంటీర్లుగా. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వాళ్ళందరినీ కూడా మేము స్వాగతించుకొని మేము జాగ్రత్తగా చూసుకుంటాం అతిథులుగా అని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ప్రతిరోజు ఈ కమాండ్ సెంటర్లో, ఈ కంట్రోల్ సెంటర్లో మనందరం కూడా మీడియా మిత్రులతో కూర్చుందాం. మా గౌరవ శాసనసభ్యులు ప్రత్యేకంగా నానాజీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉదయ్ గారికి పార్లమెంట్ సభ్యుడిగా ఆయన కాకినాడ కోసం పడుతున్న కృషి గురించి అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మీ అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా పార్టీ కోసం అందరం అంకిత భావంతో పనిచేస్తామని సందర్భం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.